ఈ నెల 10న తొనిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొనే బహిరంగ సభను ఉమ్మడి జిల్లా పరిధిలోని తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులంతా విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పలు పిలుపునిచ్చారు. శనివారం కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన టీడీపీ ముఖ్య నేతల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. సభకు లక్షల మందికి తక్కువ కాకుండా హాజరయ్యేలా చూడాలని వారు సూచించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా పరిశీలకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, జనసేన పీఏసీ సభ్యుడు పంతం నానాజీ, మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, చిక్కాల రామచంద్రరావు, శాసన మండలి మాజీ ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, ఎస్వీఎస్ఎన్ వర్మ, ఐతాబత్తుల ఆనందరావు, పిల్లి అనంతలక్ష్మి, ప్రత్తిపాడు, నిడదవోలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వరపుల సత్యప్రభ, బొరుగుపల్లి శేషిరావు, పెద్దాపురం, ప్రత్తిపాడు జనసేన ఇన్ఛార్జీలు తుమ్మల బాబు, వరపుల తమ్మయ్య బాబు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో జరగబోయే రా కదిలిరా ఆ మహాసభకు చంద్రబాబు నాయుడు గారు హాజరవడం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఒక సైకో చేతిలో ఈ రాష్ట్రం అల్లాడిపోయింది. ఈ అల్లాడిపోయిన ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిలా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కనబడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలోని ఈ అరాచక పాలన పోవాలి అనే ఒకే ఒక నినాదంతో చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ పవన్ కళ్యాణ్ గారు కానీ నిర్ణయం తీసుకొని ఈరోజు ప్రజలందరికీ కూడా భరోసా కల్పించడానికి, ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం కలిగించడానికి ఈరోజు ఈ మహాసభలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఏ పదాలు, ఏ పేర్లు అయితే తీసుకుంటున్నారో ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది, ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లోనే పార్టీ పెట్టేటప్పుడే తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అని చెప్పి ఒకే ఒక నినాదంతో కొన్ని లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి రావడమే కాకుండా 9 ఇందాక పెద్దలు చెప్పినట్టుగా 9 నెలల కాలంలోనే ప్రభుత్వానికి అప్పచెప్పిన ఘనత ఆ ఒక్క వర్డ్లో ఉంది. మళ్ళా తిరిగి ఈరోజు ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి అనుకునేటప్పుడు డెఫినెట్గా ప్రజలకి ఈ నినాదంతోనే ముందుకెళ్ళాలి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి నేమ్ పెట్టి ఈరోజు ప్రజల్లోకి రావడం జరుగుతుంది. నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. ఈరోజు ప్రజలందరూ కూడా అల్లాడిపోయే పరిస్థితి నుంచి ఒక ఊరట కావాలి. దానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపిన అడ్మినిస్ట్రేషనే ఈరోజు ప్రజలందరికీ కూడా అవసరం. ఎందుకంటే సూపర్ 6 అని చెప్పి ఇందాక మన పెద్దలు కూడా చెప్పున్నారు. ఈరోజు అన్ని రకాల అఘాయిత్యాలతో పాటు ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. మహిళలు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే రోడ్డు మీద నుంచి బయటకు రావాలన్నా, ఇంట్లో ఉండాలన్నా కూడా రక్షణ లేని పరిస్థితుల్లో ఎవడు ఎప్పుడు వచ్చి ఏ కత్తిపెట్టి పొడుస్తాడా, ఏ చిన్నపిల్లలు మానభంగం చేస్తారా, హత్యలు చేస్తారా, లేకపోతే దాడులు చేస్తారా, ఈ రకంగా భయపడే పరిస్థితి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ 4.5 సంవత్సరాల కాలంలో సుమారుగా 30,000 మందికి పైగా ఆడపిల్లలు కనిపించట్లేదు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో 1,89,000 కేసులు నమోదైనవి. నమోదు కాని కేసులు ఇంకెన్నున్నాయో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి పిల్లలకి ఉద్యోగాలు లేక తల్లిదండ్రులు నిజంగా అల్లాడిపోయే పరిస్థితి ఉంది. వీటన్నిటికీ ఊరట ఒకటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అడ్మినిస్ట్రేషన్లోకి రావటం, అధికారంలోకి రావటం అనేది ఈరోజు మనకి కంపల్సరీ అయింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు తుని రావటాన్ని ఒక నిజంగా చెప్పాలంటే ఒక మంచి పరిణామం కింద భావించి దీన్ని విజయవంతం చేసుకోవడానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. 10వ తారీఖున కాకినాడ పార్లమెంట్ సంబంధించి తుల్లో మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగు కాకినాడ పార్లమెంట్కి సంబంధించిన మీటింగ్ కనుక తెలుగుదేశం జనసేన రెండూ కలిసి దీన్ని జయప్రదం చేయడం కోసం మేము అందరూ ఇక్కడ కట్టడం జరిగింది. అందరూ కూడా ఉక్త కంఠంతో ఈ సభ జయప్రదం చేస్తారని చెప్పి అందరూ కూడా అంగీకరించడం జరిగింది. అలాగే ఈ పరిపాలన కూడా ఏంటంటే రా కదిలిరా అన్నది మరి ఎన్టీ రామారావు నిర్ణయం. నేను 40 సంవత్సరాల కిందట మరి ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా ఒక బోర్డు రా కదిలిరా అని చెప్పి ఒక బోర్డు ఉండేది, ప్రతి ఇంట్లో రేపు బోర్డు ఉండేది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి 20 అన్ని జిల్లాలో కూడా తిరగాల, అన్ని జిల్లాలో కూడా నెల పూర్తి చేయాలని ఆలోచనతో మరి రా కదిలిరా అన్న నినాదంతో వెళ్తున్నారు. దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి పరిపాలనలో అరాచకాలు రెచ్చిపోయినాయి. మొత్తం ఏంటంటే ఈయన చేసే కార్యక్రమం అందరికీ తెలుసు. మాఫియా పెంచాడు మొత్తం రాష్ట్రం అంతా. గంజాయి పెంచాడు, ఇసుక, కంకర, మొత్తం టోటల్ అని మాఫియా పెరిగింది. భూ కబ్జాలు జరుగుతున్నాయి, అలాగే మానవంగాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలందరికీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత
ప్రతి ఒక్కరు ఉంది. ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా స్వేచ్ఛ లేదు, భయపడిపోతున్నారు. భూములు ఎప్పుడు అక్కుపోతుందో తెలియదు, ఎప్పుడు మీదడతారో తెలియదు. ఆ పరిస్థితిలో ఇవాళ ప్రజలు భయపడుతున్నారు కనుక ఇదంతా కూడా అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మొన్న మహానాడులో సూపర్ 6 ఒక ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రాం ద్వారా మేమందరం కూడా ఇప్పటికే గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మేము ఇవన్నీ 6 సూత్రాలు కూడా మేము చేస్తామని చెప్పి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఫోటో వేసి మేము ఇప్పటికే అంతా తిరుగుతున్నాం. చాలా రెస్పాన్స్ ఉంది. ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున చాలా సపోర్ట్ చేస్తున్నారు. దాన్ని బట్టి ఖచ్చితంగా మరి తెలుగుదేశం గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది. అలాగే జనసేన కూడా బాగా కలిసి వచ్చింది కనుక మనకి బాగా ఇంకా అభివృద్ధి చెందుతుంది పార్టీ అంతా తెలియజేసుకుంటూ రేపు మీటింగ్ జయప్రదం చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఖచ్చితంగా మన బాధ్యత మనది. ఆ బాధ్యత పక్కన పెట్టడం మనకు పండుగలు కాకుండా మనం ఏ పండుగ ఈ మీటింగ్ పండుగ భావించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నాం. ఈ నెల 10వ తారీఖున తునిలో తలపెట్టిన చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్కి కాకినాడ జిల్లాలో ఉన్న ఎస్సీ బీసీ మైనారిటీలందరికీ కూడా పార్టీ తరపున హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నామండి. ఈ భారతదేశం కోసం స్వాతంత్ర పోరాటం చేసి జైలుకి వెళ్ళి వచ్చిన స్వాతంత్ర సమరయోధులను మనం ఎంత గౌరవించుకుంటామో అలాగే మన ఆంధ్ర రాష్ట్రం కోసం జగన్ అనే ఒక దారుణమైన నియంత్రణతో పోరాటం చేసిన జైలుకి వెళ్ళి 70 సంవత్సరాల ఆయన వయసులో జైలుకి వెళ్ళి జైల్లో కూడా హత్యా ప్రయత్నాలకు గురై ఈ రాష్ట్రం కోసం ఈ ప్రజల కోసం ప్రాణత్యాగానికి సిద్ధమైన నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ఈ కాకినాడ జిల్లాకు వస్తున్నారు. ఈ కాకినాడ జిల్లాలోనే దళితుల మీద దాదాపు సుబ్రహ్మణ్యం కానీ, సీతానగరం శిరోమండలం కేసు ప్రసాద్ కానీ, సావలకోట గిరీష్ కానీ, ఇక్కడ తొని దగ్గరలో నడిపల్లి రాము కానీ ఇలాంటి దళితులను ఎంతోమందిని వైసీపీలు చంపితే ఆ చంపిన ఆ బాధితుల కుటుంబం తరపున తెలుగుదేశం పార్టీ నిలబడడానికి కానీ వారికి సహాయ సహకారాలు అందించడంలో కానీ చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎప్పటికీ మర్చిపోకూడదు. అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజున మన కోసం నిలబడి మన కోసం పోరాడి ఆయన జైలు పాలైపోయి హత్యా ప్రయత్నాలకు గురైన వ్యక్తి ఈరోజు మన ముందుకు వస్తున్నప్పుడు కాకినాడ జిల్లాలో ఉన్న ఎస్సీ బీసీ మైనారిటీలందరికీ పేదలందరికీ పిలిపిస్తున్నాం. ముఖ్యంగా దళితులందరూ కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ని జయప్రదం చేసి మన విశ్వాసం చూపించాల్సిందిగా నేను మీ అందరికీ పిలిపిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు తీసుకున్న ఈ నిర్ణయం ఈ రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుందని, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాల భవిష్యత్తును మారుస్తుందని, జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి డ్యామేజ్ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే టీడీపీ జనసేన కూటమితోనే సాధ్యమవుతుందని మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.